ఈ ప్రపంచ తెలుగు మహాసభలు గుంటూరులో నిర్వహించాలని ఒక ఆలోచన తీసుకుని ఎప్పుడో 2 సంవత్సరాల క్రిందటే రాజమండ్రిలో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతుండగా ప్రకటించి ఈ కార్యక్రమం మీరు మా సహకారం అందించాలి రాజుగారు అని చెప్పి అక్కడి నుంచి ఫోన్ చేయడం జరిగింది. తప్పకుండా అండి, మా ప్రాంతంలో ఇటువంటి మహత్తరమైన కార్యక్రమం చేస్తున్నప్పుడు మా బాధ్యత, తప్పకుండా మేము మీతో పాటు ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది. ముందుగా నాకు అలాగే మిత్రుడు వాసిరెడ్డి విద్యాసాగర్కి ఈ అవకాశం కల్పించిన ఆంధ్ర సరస్వతి పరిషత్ వారికి అధ్యక్షులు గజల్ శ్రీనివాస్ గారికి, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గారికి, అలాగే కార్యదర్శి ద్వవేజీ గారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నిన్నగాక మొన్నే వెళ్ళి మినిస్టర్ గారిని అడగడం జరిగింది. సార్, మీరు మీ చేతుల మీదుగా జరిగితే బాగుంటుంది, ఎందుకంటే మన గుంటూరులో జరగబోతున్నా మేము ఆధ్యాత్మిక నగరు అధ్యక్షులుగానే మాకు ఇంపార్టెంటు, అందుకని అది ముందు వేసి తర్వాత మేయర్, గుంటూరు మేయర్ అని దాంట్లో ప్రింట్ చేయడం జరిగిందని చెప్పాను. ఇక్కడ విచ్చేసిన కోవిలమూడి రవీంద్ర గారికి, మాకు ఏ కార్యక్రమం చేపట్టినా సరే ఎంతో ప్రోత్సాహం ఇస్తూ మమ్మల్ని అందరినీ ముందుకు నడిపిస్తున్న పత్రికా విలేకరులకి, ప్రింట్ మీడియా, అలాగే టీవీ, అన్ని టీవీలకి సంబంధించిన వాళ్ళు వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. మీ అందరికీ చాలా సడన్గా చెప్పాం, దాదాపుగా అందరికీ కూడా మొన్న మొదలు పెట్టాం, నిన్న పంపించాము, అయినా సరే మీరు అందరూ కూడా వచ్చారు. చాలా సంతోషం. తెలుగు భాషపై ఉన్న ప్రేమతో ఊర్లో ఉన్న ప్రముఖులందరూ వచ్చారు. మంగయ్య గారు ఈ వయసులో కూడా, అలాగే మా లక్ష్మణ్ రెడ్డి గారు, చిట్నేని కోటేశ్వరరావు గారు, వీళ్ళందరూ కూడా అభిమానంతో మనం పాల్గొనాలి అని చెప్పి అభిమానంతో మొత్తం అందరూ కూడా వచ్చారు. పాపం తెనాలి నుంచి మా భానుమతి గారు తెనాలి నుంచి వచ్చారు. మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. అలాగే మాస్టర్ మైండ్స్ ఫోన్ చేయగానే నేను ఫోన్ చేసి రేపు రావాలి అని చెప్పి మోహన్ గారిని పిలిచాను. రాజుగారు ఏమనుకోవద్దు, నా బదులు మా పిల్లలందరినీ పంపిస్తానండి, వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉంటే రేపొద్దున ప్రపంచ తెలుగు మహాసభలో మా పిల్లలందరూ కూడా పాల్గొనబోతున్నారు. వీళ్ళు అక్కడ ఈ పోస్టర్ లాంచ్ నుంచి కూడా పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకు కూడా తృప్తిగా ఉంటుందని చెప్పి ఎందరో విద్యార్థులు వచ్చారు. అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇక్కడ ఈ వేదికని ఏర్పాటు చేసిన మా భారతీయ విద్యాభవన్ ప్రిన్సిపల్ గారికి, హెడ్ మిస్టర్స్కి, అలాగే అధ్యాపక బృందానికి, మిగిలిన స్టాఫ్ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.